హలో మిత్రమండలి, బాగున్నారా? ఈ రోజు మన బిజీ మార్నింగ్స్ లో ఈజీగా అయిపోయే హెల్దీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకోసం తీసుకొచ్చేసాను. అదేదో కాదండి, మన పోహ అంటే ఏదో అనుకునేరు, అటుకులు ఉప్మాని ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా మనకి అటుకులు కావాలండి. అటుకులు ఒక పెద్దది లేదా మీడియం సైజ్ ఆనియన్ ని చిన్నగా కట్ చేసుకోండి. 3 to 4 పచ్చిమిర్చి తీసుకోండి. ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ కారం వాడము, అందుకని కారం చూసుకొని సరిపడే పచ్చిమిర్చి తీసుకోండి. తాలింపు గింజలు, పల్లీలు కావాలి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. నేను వేసింది కరివేపాకేనండి, అది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కొంచెం అలా కలర్ చేంజ్ అయింది. దాని తర్వాత పల్లీలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. పల్లీలు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి, లేకపోతే అవి పచ్చిగానే ఉంటాయి, తినడానికి అంత రుచికరంగా అనిపించదు. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయల్ని వేసేసి అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే అటుకుల్ని మనం బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అటుకుల్ని ఎక్కువసేపు నీళ్ళల్లో పెట్టుకోకుండా కొంచెం క్విక్గా, అంటే వాటర్ని అందులో నుంచి సపరేట్ చేసేయండి. ఎక్కువసేపు నీళ్ళల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి మెత్తబడిపోయి మనకి ఉప్మా సరిగా రాదండి, ముద్దలాగా అయిపోతుంది. సో ఎక్కువసేపు కాకుండా జస్ట్ అలాగా ఒక 2 to 3 minutes వాటర్లో ఉండేటట్టు చూసుకోండి. తర్వాత వాటర్లో నుంచి అటుకుల్ని సపరేట్ చేసేసేయండి. ఉల్లిపాయలు ఒకసారి కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకుల్ని వేసుకొని బాగా కలుపుకోండి. అటుకుల్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, సిమ్ లో పెట్టండి ఈ టైంలో. అప్పుడు అటుకులు మీకు ప్రాపర్గా కుక్ అవుతాయి, అంటే కొంచెం ఫ్రై అవుతాయి. అలా ఫ్రై అయితే ఏంటంటే మనకి తినడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర చల్లుకొని యూ కెన్ హ్యావ్ ఇట్. లాస్ట్లో ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. కారం కనుక మీకు ఇంకా సరిపోనట్లయితే కొంచెం కారం వేసుకొని కలిపెట్టుకోండి. ఇంతేనండి మన క్విక్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. చాలా సింపుల్గా ఉంది కదండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన చరణ్య టేల్స్ అండ్ టేస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసేయండి. మీకు నెక్స్ట్ ఎలాంటి రెసిపీ కావాలో కూడా ఒకసారి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.